Hello guys, good morning all. This is an update on our next batch. Our DevOps with AWS. Next batch we are going to start from 30th of this month, October 30th. So this is evening batch, 6 p.m. to 7:30 p.m. Mode online and offline at Pune. సో ఈ బిలో అడ్రస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ ఈవినింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ డెవాప్స్ కంటెంట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మన కంటెంట్ లో మోడిఫికేషన్స్ అనేది చాలా జరిగినాయి. ఆ మోడిఫికేషన్స్ కాస్త ఓకేనా, నేను సిలబస్ ప్రిపేర్ చేశాను యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్. అంటే ఒక లాస్ట్ 6 months లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ లో ఒక డెవాప్స్ ఇంజనీర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు లైక్ 2 years బిఫోర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు. అండ్ నౌ ఇప్పుడు ఎవరైనా హైర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ అనేది కంప్లీట్ గా మారి ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఏదైతే ఉందో ఈ సిలబస్ కంటెంట్ అంట ఈ 40 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇది నేను షేర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రకారంగా ఏదైతే ఉందో కంటెంట్ అప్డేట్ చేశాను. ఈ మేజర్ టూల్స్, ఈ డెవాప్స్ టూల్స్ అన్నిటికీ మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఒక్కొక్క టూల్ కి వేరే టూల్ కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఏంటి అనేది మనం లైవ్ సెషన్స్ లో మనం చూద్దాము. అండ్ ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేస్తే ఈ స్క్రీన్, ఓకే, ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంటుంది, ఒక డెవాప్స్ అని ఒక మధ్యలో ఒక సింబల్, కానీ డెవాప్స్ ఇండికేషన్ సింబల్ ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మేజర్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఈ టూల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ లో వేరే టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్ కి మైగ్రేట్ అవుతున్నారు. సరే, ఈ టూల్స్ కి మైగ్రేట్ అవుతున్నారు కరెక్టే. అసలు ఈ టూల్స్ కి ఎందుకు మైగ్రేట్ అవ్వాలి? ఇంతకుముందు వాడిన టూల్స్ ఏమవుతున్నాయి, ఇంతకుముందు వాడిన టూల్స్ అప్పటి వరకు ఓకే, దానికన్నా బెస్ట్ ఫీచర్స్ ఉంటే మనం నెక్స్ట్ టూల్స్ కి అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవుతున్నాము. ఇప్పుడు మనం 10 years ఆర్ 15 years బిఫోర్ వన్ టైప్ ఆఫ్ మొబైల్, ఓకేనా, ఒక కీప్యాడ్ మొబైల్స్ వాడాం. నెక్స్ట్ 5 years బిఫోర్ కనుక చూసుకుంటే ఒక మొబైల్స్ వాడుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఒక మొబైల్స్ వాడుతున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్ మొబైల్స్ మారుస్తూ వస్తున్నాం. వై? బికాస్ ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రకారంగా ఆర్ మనం చేసే వర్క్ తగ్గట్టుగా ఆ సాఫ్ట్వేర్స్, ఆ కంపాటబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మన మొబైల్స్ ఎలా అయితే అప్డేట్ చేసుకుంటున్నామో ఈ డెవాప్స్ టూల్స్ ని కూడా మనం అలాగే అప్డేట్ చేస్తూ ఉండాలి, ప్రాజెక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ డెవాప్స్ ఒక రియల్ టైం ఒక సినారియోని తీసుకొని అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటో ఒకసారి మనం చూద్దాం. జనరల్ ఎగ్జాంపుల్ అంటే ఈ స్లైడ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఓకే, ఇవన్నీ అంటే ఒక్కొక్క టూల్ గురించి మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం, ఓకేనా, ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ఈ స్లైడ్స్ లో అంతా నేను మెన్షన్ చేశాను. అండ్ బిఫోర్ ఒక సెక్యూరిటీ రిలేటెడ్, సిఏసిడి, డోకర్, క్యూబర్నెటీస్, ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అనమాట. ఈ టూల్స్ అన్ని మనం చేసుకునే ముందు అసలు ఒక డెవాప్స్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరు నేర్చుకోవచ్చు ఏంటి ఈ కోర్స్ అంతా మనం చూద్దాము. వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ స్మాల్ సినారియో, ఓకేనా, ఒక యూజ్ కేస్ కాస్త చూద్దాం, కేస్ స్టడీ చూద్దాం. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటి? ఒక మెథడాలజీ అనొచ్చు. డెవాప్స్ ఈజ్ ఎ కల్చర్, కల్చర్ అనొచ్చు. కల్చర్ ఆర్ మెథడాలజీ, ప్రాసెస్ ఆఫ్ ఆటోమేషన్, reduces the gap between డెవలపర్స్ అండ్ టెస్టర్స్ అనొచ్చు. ఇలా మనకి చాలా అంటే చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకేనా, మనం నెట్ లో సెర్చ్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ వస్తుంటాయి. సో ఆ డెఫినేషన్స్ అన్నిటినీ కూడా ప్రజెంట్ పక్కన పెట్టి ఒక సినారియోని అర్థం చేసుకుందాం. ఏంటి ఆ సినారియో అంటే, మనం అంటే మీరు నేను కలిపి ఆర్ 4 to 5 పీపుల్ కలిపి ఒక ప్రోడక్ట్ ని స్టార్ట్ చేసాం. ఆ ప్రోడక్ట్ ఏంటంటే www.flipkart10.com. సో వన్ మినిట్, ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాం. www.flipkart10.com. ఫ్లిప్కార్ట్ అనట్లేదు, flipkart10.com. సో ఇది కూడా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లాంటిదే, ఈ కామర్స్ వెబ్సైట్ లాంటిదే. కానీ ఈ కామర్స్ వెబ్సైట్ లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే
ఓన్లీ ఒక మీరు ఏదైతే ఏరియాలో ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఈ ఐటమ్స్ అంతా డెలివరీ చేయడం. ఒక క్లాతింగ్ కానీ ఆర్ ఏవైతే ఐటమ్స్ కానీ మన ఒక క్లయింట్ మనకు బిజినెస్ ఇచ్చారో ఒక 10 కిలోమీటర్ ఈ ప్రోడక్ట్ అంతా ఒక 10 కిలోమీటర్ రేడియస్‌లో ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో ఆ ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా డెలివరీ, డెలివరీ చెయ్యాలనేది మన గోల్ అన్నమాట. సో ఇది ఒక ఏరియాని కాన్సంట్రేట్ చేస్తాం కదా! నేను ఇక్కడ ఒక చిన్న ఏరియా కిందకి ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియా అనుకుందాం. కానీ ఇది జస్ట్ ఓవరాల్‌గా ఒక మ్యాప్ అనుకుంటే యూ ఆర్ టార్గెటింగ్ ఓన్లీ దిస్ ఏరియా కానీ దిస్ ఏరియా. సో అంటే ఏంటంటే దీనికి మనకి ఒక అప్లికేషన్ సెటప్ చేయాలి. సో వి నీడ్ 1 డెవలపర్, 1 టెస్టర్ అండ్ 1 డెవాప్స్ ఇంజినీర్. అంటే ఒక టీమ్ కావాలి. సో ఈ డెవలపర్ యొక్క పనేంటి? ఆ వెబ్‌సైట్‌లో ఏమేం ప్రొడక్ట్స్ ఉండాలి? ఆ క్లయింట్ ఏ రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ ప్రొడక్ట్‌కి తగ్గట్టుగా కోడ్ డెవలప్ చేయాలి. అండ్ ఈ టెస్టర్ యొక్క పనేంటి? ఆ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్‌ని ప్రాపర్‌గా వర్కౌట్ అవుతుందా లేదని చెప్పి టెస్టింగ్ చెయ్యాలి. ఒక్కసారి ఈ డెవలపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, టెస్టింగ్ వర్క్ అయిన తర్వాత మనకి అప్రూవల్స్ వస్తాయి ఆర్గనైజేషన్స్‌లో. ఆర్గనైజేషన్స్‌లో మనకు అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే, మీరేం చేయాలి? ఈ కోడ్‌ని అప్రూవ్ అయిన కోడ్‌ని కాస్త ఏదైతే ఉందో, ఒక లైనెక్స్ సర్వర్‌లో ఒక లైనెక్స్ సర్వర్‌లో మీరు దీన్ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేయాలి. లైనెక్స్ సర్వర్ అంటే ఏంటంటే, ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ ఆహ్, మీరు డెవలప్ చేసిన కోడ్ ఏదైతే కోడ్ డెవలప్ చేస్తున్నారు కదా! 1 మినిట్ అంటే యాహ్! ఏదైతే కోడ్ డెవలప్ చేస్తున్నారు కదా! నౌ ఏదైతే కోడ్ డెవలప్ చేస్తున్నారో ఆ కోడ్‌ని ఒక సర్వర్‌లో వెయ్యాలి. సర్వర్‌లో వెయ్యాలి. ఈ సర్వర్ పేరేంటంటే ఫ్లిప్‌కార్ట్ సర్వర్. ఫ్లిప్‌కార్ట్ 10.com సర్వర్. ఈ సర్వర్‌లో మనం డిప్లాయ్ చేయాలి. ఎప్పుడైతే ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేశారో ఎండ్ యూజర్స్ అంటే 10 కిలోమీటర్స్‌లో రేడియస్‌లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసుకుంటారు. ఈ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసుకుంటారు. గాట్ 10.com. యెస్. పర్ఫెక్ట్. కోడ్ డిప్లాయ్ అయిపోయింది. నౌ మీ బిజినెస్ చాలా నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎక్స్‌పాండ్ చేస్తున్నారు బిజినెస్. ఏంటంటే ఈసారి సెకండ్ సినారియోలో 10 కిలోమీటర్స్‌లో కాదు. ఈసారి 100 కిలోమీటర్స్‌లో ఉన్న రేడియస్‌లో ఉన్న వాళ్ళంతా ఆర్డర్స్ వచ్చినా సరే, ఈసారి మీరు డెలివరీ చేయడానికి ఒక టీమ్‌ని ఫార్మ్ చేయాలి. సో, ఇక్కడ నాకు సినారియో ఏంటంటే 100 కిలోమీటర్ రేడియస్ అంటే హియర్ వి హావ్ టు అండర్‌స్టాండ్ దట్ వర్క్ లోడ్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకేనా? వర్క్ లోడింగ్ ఈస్ ఇంక్రీజింగ్. సో, వి నీడ్ దిస్ టైమ్ 4 డెవలపర్స్, 4 టెస్టర్స్ అండ్ 1 ఆర్ 2 DevOps ఇంజినీర్స్ అండ్ ఇక్కడ మనకేంటి ఇంతకుముందు ఒక సర్వరే మనకుంది. కానీ ఇంతకుముందు మనకి ఏదైతే ఉందో ఒక సర్వర్‌లో కోడ్ డిప్లాయ్ చేసాం. ఈసారి నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతుంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. ఇఫ్ మోర్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, ద నంబర్ ఆఫ్ సర్వర్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో హియర్ ఒక టీమ్ ఒక 100 కిలోమీటర్ రేడియస్‌లో మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి, ఒక్క సర్వర్ అయితే సరిపోదు. సో, వి నీడ్ టు ఇంక్రీజ్ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4, సర్వర్ 5. 5 సర్వర్స్‌లో ఈసారి ఆ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ఏవైతే ఉన్నాయో అంటే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ స్టార్టింగ్‌లో ఒక 10 ప్రొడక్ట్స్ మాత్రమే సెల్ చేసేవాళ్ళం. ఈసారి ఒక 100 ప్రొడక్ట్స్ వచ్చినియి. అంటే చాలా మంది మనతో కొలాబరేట్ అవుతున్నారు. ఈ 100 ప్రొడక్ట్స్ డెవలపింగ్ జరిగింది, టెస్టింగ్ జరిగింది. డెవాప్స్ ఇంజినీర్స్ అంటే మీరు ఈ 5 సర్వర్స్‌లో కోడ్ డిప్లాయ్ చేయాలి. సర్వర్‌లో కోడ్ డిప్లాయ్ చేయాలంటే కొద్దిగా కష్టమైన పనే కదా! బట్ ఓకే. మనకు టీమ్ ఉంది కదా! మాన్యుయల్‌గా నీట్‌గా చేశారు. నౌ మీ బిజినెస్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఫైనల్ సినారియో. యూ వాంట్ టు సర్వ్ యువర్ అప్లికేషన్. యూ వాంట్ టు యూ వాంట్ టు సర్వ్ ద కస్టమర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా. అంటే ఈ ఇండియా మొత్తం ఏదైతే ఉందో మీ అప్లికేషన్ వర్కౌట్ అవ్వాలి. అలా వర్కౌట్ అవ్వాలంటే సో, ఇప్పుడు మనది మెగా ప్రాజెక్ట్ అన్నమాట. ఇండియన్ వైస్‌గా టార్గెట్ చేస్తున్నామంటే మనది మెగా ప్రాజెక్ట్. సో, ఒక బిగ్, బిగ్ ఒక లేదంటే లార్జ్ నంబర్ ఆఫ్ డెవాప్స్ టీమ్ లేదా ఒక 40 ఆర్ 10 డెవలపర్స్, 10 టెస్టర్స్ అండ్
3 to 4 DevOps engineers. Now your target is they want to develop the product for thousands of services. Okay, 1000 services ki వాళ్ళు products కోడింగ్ చేయాలి, టెస్ట్ చేయాలి. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఒక్కసారి అప్రూవల్ స్టేట్లోకి వచ్చిన తర్వాత యూ నీడ్ టు డిప్లాయ్ ద కోడ్ ఇన్ 1000 సర్వర్స్. యూ నీడ్ టు డిప్లాయ్ ద కోడ్ ఇన్ ఇంక్రీజింగ్ జస్ట్ 1000 సర్వర్స్ కింద రాసేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు డిప్లాయ్ దిస్ కోడ్ ఇన్ 1000 సర్వర్స్. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, డెవలప్మెంట్ అయిన తర్వాత, టెస్టింగ్ అయిన తర్వాత నేను 1000 సర్వర్స్ లో కోడ్ డిప్లాయ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1000 సర్వర్స్ లోకి కోడ్ డిప్లాయ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ అనుకుందాం. అండ్ యా, సో ఇది మనకి ఏదైతే ఉందో ఇది ఒక సర్వర్స్ అనుకుందాం. ఇది ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనుకుందాం. సో యూ నీడ్ టు డిప్లాయ్ కోడ్ టు సర్వర్. కోడ్ టు సర్వర్, ఇది నా రిక్వైర్మెంట్. సో కోడ్ 1000 సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. చాలా టైం పడుతుంది. ఒక సర్వర్లో డిప్లాయ్ చేయడానికి 5 minutes ఫర్ డిప్లాయ్మెంట్ అనుకున్నా, ఒక సర్వర్లో 5 minutes లో డిప్లాయ్ అవుతుంది అనుకున్నా, మనకి 1000 సర్వర్స్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి నాకు 10 minutes పడుతుంటే నాకు ఒక 1000 సర్వర్స్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? నేను ఒక సర్వర్ని అయితే ఈజీగా మానిటర్ చేయగలను. నాకు 1000 సర్వర్స్ ఉంటే ఎలా మానిటర్ చేయాలి? సపోజ్ మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి, మేనేజ్ చేస్తున్నాను. ఒక 10 మొబైల్స్ ఉంటాయి. ఏ మొబైల్కి నెట్వర్క్ వచ్చింది, ఏ మొబైల్ యొక్క స్పేస్ ఎంత ఉంది, ఏ మొబైల్ హీటింగ్ స్టేజ్లో ఉంది, లేదా ఏ మొబైల్కి నెట్వర్క్ వస్తుంది, నెట్వర్క్ రావట్లేదు, స్పేస్, పెర్ఫార్మెన్స్. ఓకేనా? ఇటువంటివన్నీ మనం 10 మొబైల్స్లో చేయడం కష్టమైనప్పుడు ఆర్గనైజేషన్లో మీరు వెళ్ళే ప్రాజెక్ట్ పెట్టి 1000 సర్వర్స్, 500 సర్వర్స్, 100 or 50 సర్వర్స్, నెంబర్ ఆఫ్ సర్వర్స్ మీద వర్క్ చేయవలసి వచ్చినప్పుడు ఎలా కుదురుతుంది? సో ఇది మనకి ఛాలెంజింగ్ టాస్క్ కదా. సో ఈ ఛాలెంజెస్ అన్నిటికీ మనకు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షనే DevOps. DevOps will solve all your problems. సో ఇక్కడ మనం DevOps లో మనం ఏం చేయబోతున్నాం అంటే, వీఆర్ రైటింగ్ 1 TF ఫైల్. సర్వర్ డాట్ ఆ ఫైల్స్ ఎలా రాయాలి ఏంటి, ఆ బేసిక్స్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ server.tf అని చెప్పేసి నేను ఇక్కడ 1000 అని పెట్టి ఒక ఫైల్ రన్ చేస్తున్నాను. బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందో తెలుసా? 1000 సర్వర్స్ వచ్చేస్తున్నాయి. ఇలా ఒక 1 click తో, నో నీడ్ టు టేక్ ఆఫ్ అవర్స్ అండ్ అవర్స్. ఒక 10 మంది వర్క్ చేయవలసిన ఈ ప్రాజెక్ట్ కి. A person who knows the DevOps will handle this project. He should know how to automate the process. He should know how to monitor the infrastructure. He should understand the process of integrations, process of CI/CD. ఇవన్నీ ఇప్పుడు మన మొబైల్లో వాడే ప్రతి యాప్, ఫేస్బుక్ నుంచి, ఓలా నుంచి, ఊబర్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏం యాప్స్ అయితే వాడుతున్నారో, పెద్ద యాప్స్ గా చెప్పుకునే యాప్స్ అన్నింటిలో కూడా బ్యాక్ ఎండ్ లో DevOps టీమ్ వర్క్ చేస్తుంది. DevOps ఈజ్ ఎవ్రీవేర్. సో అందుకని మనకి DevOps కి ఇంత డిమాండ్. ఒక సింగిల్ క్లిక్ తో సర్వర్స్ లాంచ్ చేయగలము, సింగిల్ క్లిక్ తో సర్వర్స్ ని టర్మినేట్ చేయగలము, సింగిల్ క్లిక్ తో version 1 నుంచి version 2. ఇప్పుడు నో డౌన్ టైం అన్నమాట, నో డౌన్ టైం. సో గైస్, ఇంతకు ముందు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఏమని? యువర్ ప్రోడక్ట్ సాటర్డే 2 o'clock, యువర్ యాప్ అండర్ మెయింటెనెన్స్ 2 to 4 o'clock. ఓకేనా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, రిగ్రెటెడ్ అని చెప్పి మనకి మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినాయి. బట్ రీసెంట్ టైంలో అటువంటి మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా మనం అబ్జర్వ్ చేస్తున్నామా? నో, బికాస్
జీరో డౌన్ టైంతోనే వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2కి అప్గ్రేడ్ చేసేస్తున్నాము. దానికి ఏ మెథడ్, ఏ టూల్స్ ఎలా వాడాలనేది మనం తెలుసుకుందాం. ఇది ఒక లాంగ్ ప్రాసెస్, కానీ డెవాప్స్ ప్రాసెస్ అనేది ఏదైతుందో లాంగ్ ప్రాసెస్. సో డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ కల్చర్. కానీ డెవాప్స్ అనేది ఏంటంటే ఒక కల్చర్. సో we need to adapt that culture and we need to implement it. DevOps is culture. We need to adapt that environment, or we need to understand the scenario and we need to implement it. For example, మనం మన ఏరియాలో ఉంటాం. మనది ఏ ఏరియా ఉంటే ఆ ఏరియా, ఆంధ్రాలోను తెలంగాణలో డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాం. సో మనం మన ఏరియాలో ఉన్నప్పుడు వి విల్ ఫాలో వన్ కల్చర్. లేదా ఎప్పుడైనా మనకి అకేషన్ ఏమన్నప్పుడు మన ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ, లేదంటే మనం వేరే ఏరియాలో ఎక్కడైనా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, డిఫరెంట్ ఏరియాస్కి మనం డిఫరెంట్ స్టేట్స్కి అవి పోయినప్పుడు వాళ్ళ కల్చర్ని చూసుకొని వాళ్ళకి అడాప్ట్ అవుతూ ఉంటాం. కానీ జస్ట్ అక్కడ మనం స్టే చేయవలసి వస్తే ఓకే ఇది ప్రాసెస్ ఇది అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. అలాగే ఈ డెవాప్స్ కూడా అటువంటి కల్చరే. ఒక ప్రాజెక్ట్ వన్లో ఒక సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్కి ఏ టూల్స్ అయితే బాగుంటాయో ఆ ప్రాజెక్ట్ని స్టడీ చేసి యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అండ్ ప్రాజెక్ట్ 2కి వచ్చేసరికి ఓకేనా, అక్కడ రిక్వైర్మెంట్ మారుతుంది. మేబీ దే హ్యావ్ టు వర్క్ ఆన్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్, 1000 సర్వర్స్ మీద వర్క్ చేయాలి. సో యూ ఆర్ ద రైట్ పర్సన్ టు సజెస్ట్ విచ్ టూల్స్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ 3 అది చాలా మినిమల్ ప్రాజెక్ట్. అంటే మనం స్టార్టింగ్ లో మనం అనుకున్నాం కదా చిన్న ప్రాజెక్ట్ అని చెప్పి. సో యాజ్ పర్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ 3 to 4 సర్వర్స్, సో దాని ప్రాజెక్ట్ తగ్గట్టుగా ఏ టూల్స్ అయితే బాగుంటుందో అవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఋషి, నువ్వు ఓవరాల్ గా డెవాప్స్ అంటే ఏం చెప్తా అనుకుంటున్నావు? డెవాప్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆటోమేషన్. డెవాప్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కల్చర్. డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ. ఒక ప్రాజెక్ట్ ని అర్థం చేసుకొని ఏదైతే బాగుంటుందో, ఏ టూల్స్ అయితే బాగుంటుందో ఆ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ తక్కువ టైంలో, లెస్ టైంలో ఫాస్టర్ రెస్పాన్స్, ఫాస్టర్ గా డిప్లాయ్ చేస్తూ విత్ జీరో బగ్స్, స్కానింగ్ టైం టు టైం కోడ్ యొక్క బగ్స్ స్కాన్ చేస్తూ, ఏమైనా బగ్స్ ఉంటే ఆన్ టైంలో రిపోర్ట్ చేస్తూ, కొన్ని థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ లో, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ లో కోడ్ ని డిప్లాయ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో డెవాప్స్ ప్రాసెస్ కింద మనం చెప్పొచ్చు. ఆ డెవాప్స్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి వేరియస్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. సో ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ మంది ఈ టూల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఒక బేసిక్ లెవెల్ దగ్గర నుంచి సెక్యూరిటీ, ఒక హై అవైలబిలిటీ, అడ్వాన్స్ లెవెల్లో మనం అంతా ఆటోమేట్ చేయబోతున్నాం. సో హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్ అంటే లైక్ ఎవరు ఈ కోర్స్ లెర్న్ చేయొచ్చు? డెవలపర్స్ హూ వాంట్ టు ఆల్రెడీ డెవలపర్స్ కి డెవాప్స్ ఆర్గనైజేషన్ లో ప్రెసెంట్ డెవాప్స్ లాస్ట్ 6 years నుంచి బాగా ఫేమస్ అయింది. కానీ లాస్ట్ అంటే ఒక 10 years 1 decade నుంచి ఉంది. బట్ 2015-16 ఆ ప్రాంతం నుంచి బాగా కంపెనీస్ ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అవి ఎందుకు అంత ఫేమస్ అయ్యింది ఏంటనేది మన 4 days డెమోలో డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు ఓవరాల్ గా ఒక అవుట్లైన్ అయితే ఇచ్చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కెన్ లెర్న్ దిస్ కోర్స్, సిస్టమ్ అడ్మిన్స్ కెన్ లెర్న్ దిస్ కోర్స్, network engineers, quality or test engineers, IT managers. Rushi, IT managers ఎందుకు ఈ కోర్స్ నేర్చుకోవాలి? Because many managers has to manage the team. Manager has to learn development. Manager has to learn testing. They have to learn testing. They should have the idea on each and every, because he is going to manage a big team. సో వాళ్ళు వాట్ ఈజ్ యువర్ అప్డేట్ అన్నప్పుడు వాళ్ళు పలానా చెప్పినప్పుడు మనకు అర్థం కావాలి కదా. సో లేదంటే వాళ్ళు ఏదో చెప్తారు కానీ మనకు అర్థం కాకపోవచ్చు. సో అలా కాకుండా ఒక టీంని మేనేజ్ చేయాలంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేకపోయినా బట్ ఓవరాల్ గా ప్రాసెస్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది తనకంతా తెలియాలి. రిలీజ్ ఇంజనీర్స్, ఆపరేషనల్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్. ఓకేనా, డెవాప్స్ ఇంజనీర్స్ అని ఎందుకు అన్నానంటే
దీనికి ఒక చిన్న పాయింట్ ఉంది కానీ ఇక్కడ లైక్ ఆర్ వీ కెన్ ఎక్స్క్లూడ్ దిస్ వన్. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాను. అంటే డెవాప్స్ ఇంజనీర్స్ లోనే చాలా పొజిషన్స్ ఉంటాయి. అది దాని గురించి రాశాను అనమాట. సో చూద్దాం. ఎంటర్ప్రెనర్స్ అండ్ స్టార్ట్అప్. కానీ ఎవరైతే స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ప్రాజెక్ట్స్ లోకి డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో దే ఆల్సో కెన్ లెర్న్ దిస్ కోర్స్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ఐటీ, మీకు అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కానీ లైక్ సర్వర్స్ మెయింటెనెన్స్, క్లౌడ్, ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆటోమేట్ దిస్. వీఆర్ లెర్నింగ్ బోత్ DevOps and AWS in this course only. Okay. Next, which modules I'm going to cover? Introduction to DevOps, Linux fundamentals, version control system, Maven and Tomcat, continuous integration with Jenkins. So guys, for those who want to start this career, right, ఈ పాయింట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా న్యూ. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు అంత కొత్తగా ఉంటుంది. ఓకేనా. ఎనీ టూల్, ఈ టెక్నాలజీస్ ఇంతకుముందు మనం వినొచ్చు వినకపోవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఐ హ్యావ్ డిజైన్ ఏ డీటెయిల్డ్ lab on each and every session, detailed documentation. What is DevOps, history of DevOps, what is Dev and Ops, DevOps definition. సో ఇలాగ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే లైక్ ఎలా అంటే whenever we want to learn anything, we have to learn the alphabets first. అంటే బేసిక్ నుంచి చూస్తే నెక్స్ట్ ఆ ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఫార్మ్ ద వర్డ్స్. తర్వాత సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ తర్వాత స్పీచ్, పారాగ్రాఫ్, స్పీచ్. కానీ అలా మనం స్టార్ట్ చేస్తాం కదా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ఐడియా ఆన్ దిస్ పార్ట్, ఆల్ఫాబెట్స్ గురించి మనకు ఐడియా లేకపోతే ఈ వర్డ్స్ ఎలా రాస్తాము, సెంటెన్సెస్ ఎలా రాస్తాం కదా. సో జస్ట్ ఐ టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్. కానీ మనం డీటెయిల్డ్ కానీ ఫస్ట్ 20 classes ఆర్ వెరీ ఇంపార్టెంట్. 18 classes వరకు ఉంటాయి, బేసిక్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత మనం మెయిన్ టూల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదనమాట ఇది. సో ఓవరాల్ గా లెర్న్ చేసేది అయితే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే టూల్స్ గురించి మాట్లాడుతాం కదా. Ansible, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, Kubernetes, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, Prometheus, Grafana, వెరీ 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 ఇంపార్టెంట్. స్క్రిప్టింగ్, లైవ్ ప్రాజెక్ట్స్. అంటే ఈ టూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక చోట కోడ్ క్లిక్ చేస్తే ఒక ప్రొడక్షన్ సర్వర్స్ లో ఎలా డిప్లై అవుతున్నాయి, ఒక చోట క్లిక్ చేస్తుంటే AWS లో సర్వర్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు సేల్ స్టార్ట్ అవుతుంది కదా ప్రెసెంట్, అమెజాన్ సేల్, ఫ్లిప్కార్ట్ సేల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇంతకు ముందు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ సేల్ టైంలో వాళ్ళకి ఎన్ని సర్వర్స్ కావాలి? దే నీడ్ అప్రాక్సిమేట్లీ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్. మరి థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఎలా క్రియేట్ చేశారు వాళ్ళు? బికాస్ ఆఫ్ DevOps ఓన్లీ. DevOps ఈజ్ ఎవ్రీవేర్. ఓకే, విల్ సీ దట్. సో ఈ యాక్టివిటీస్ అంతా మనం చూద్దాము. అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వన్ ఇంపార్టెంట్ పాయింట్, DevOps ఇంజనీర్ కి చాలా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. DevOps ఇంజనీర్ గా పిలువబడే వాళ్ళకి చాలా పేర్స్ ఉంటాయి. DevOps స్పెషలిస్ట్ అంటారు, ఆటోమేషన్ ఇంజనీర్. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ లో మాన్యువల్ టాస్క్లు ఉన్నాయి. సపోజ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఇన్ టు ఆటోమేషన్. సో యువర్ బికమ్ ద ఆటోమేషన్ ఇంజనీర్. సో కోడ్ ఏదైతే ఉందో డెవలప్ అయిన కోడ్ ని ప్రొడక్షన్ సర్వీస్ లో డిప్లాయ్ చేస్తూ ఉంటున్నారు. యూ విల్ బికమ్ ద రిలీజ్ ఇంజనీర్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఇంజనీర్ అంటే ఒక సర్వీస్ లో ప్యాకేజెస్, ఇన్స్టాలేషన్స్, వెర్షన్స్ ఇవన్నీ ఆన్ టైమ్ లో కరెక్ట్ గా డిప్లాయ్ అవుతున్నాయా, వర్కౌట్ అవుతున్నాయా, ఓకేనా. ఈ మెయింటెనెన్స్ అంతా చేస్తారు కదా. సో ఇట్ కమ్ అండర్ కాన్ఫిగరేషన్. బిల్డింగ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ స్లైడ్ సెషన్స్ ఎండింగ్ లో చెప్తాను. సో అప్పుడు ఈ టూల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ టూల్స్ నేర్చుకుంటే ఏ ఇంజనీర్ గా పిలువబడుతుంటారు. ఒక క్లౌడ్ నేర్చుకుంటే క్లౌడ్ ఇంజనీర్ గా పిలువబడతారు. మీరు DevOps లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక DevOps ని స్పెషలిస్ట్ గా పిలుస్తారు. ఇదంతా ఉంటుంది. బట్ మనకి పే స్లిప్స్ లో మనకు వచ్చేవంతా కూడా ఏదైతుందో DevOps ఇంజనీర్ అని వస్తుంది. ఓకేనా. వీ హ్యావ్ ఏ హై పొజిషన్ ఫర్ సో అండ్ సో అంటుంటారు. బట్ మెజారిటీ కనుక అబ్జర్వ్ చేసుకుంటే DevOps ఇంజనీర్, సీనియర్ DevOps ఇంజనీర్, దాని కింద వచ్చినవి ఇవన్నీ. ఓకేనా, దాని కింద వచ్చినవి. సో మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు DevOps అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఈ పార్ట్స్ అంతా మనం చూద్దాం. పార్ట్ 2 వచ్చేసరికి లైనక్స్ ఫండమెంటల్స్ అనమాట. ఓకేనా, లైనక్స్ ఫండమెంటల్స్ లైనక్స్ ఫండమెంటల్స్ వచ్చేసరికి ఒక బేసిక్ నుంచి
ఒక సర్వర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, అప్లికేషన్స్ ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏంటి ఇవంతా కూడా మనం ఒకసారి చూద్దాము. ప్రతి టూల్ మీద దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ ఏదో చేద్దాం. సో గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని చెప్పేసి డెవలపర్ ఏదైతే కోడ్ డెవలప్ చేస్తా ఉంటున్నారో, డెవలప్ చేసి వాళ్ళ లోకల్ ల్యాప్టాప్ లో పెట్టారనుకోండి, డెవలప్ చేసి లోకల్ ల్యాప్టాప్ లో కోడ్ పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ క్రాష్ అయితే ఆ అప్డేటెడ్ కోడ్ అంతా మనకు మిస్ అవుతుంటుంది. సో అలా కాకుండా ఇటువంటి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని చెప్పేసి మనం వాడుకుంటాం ఆర్గనైజేషన్స్ లో. వి విల్ ఇంప్లిమెంట్ దట్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ మావెన్ అండ్ గ్రాడల్. మీరు డెవలప్ చేసిన కోడ్ని మీకు అర్థం అవుతుంది, సిస్టమ్కి అర్థం కాదు. సో సిస్టమ్కి అర్థం కావాలంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ అండ్ డిప్లాయ్. సో ఫర్ కన్వర్ట్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ మావెన్ అండ్ టామ్క్యాట్. గ్రాడల్ ఓల్డర్ వెర్షన్ అనమాట. బట్ ఒకసారి చూద్దాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో ఈ పాయింట్స్ అన్ని మనం కవర్ చేయబోతున్నాం. జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, జాబ్స్ ఎలా రాయాలి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్స్, పైప్లైన్స్, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ జెన్కిన్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్. మన ప్రాజెక్ట్ ని ఆటోమేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్లగిన్స్ అంటారు. ఇవి ప్లగిన్స్ ని ఆటోమేట్ చేసి ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఈ జెన్కిన్స్ మీద ప్రాజెక్ట్ చేయాలి అనమాట. క్యూబర్నెట్స్ లో ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ మాడ్యూల్ 6 డాకర్. డాకర్ ఎందుకు వాడాలి, డాకర్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇవంతా చూద్దాం. జస్ట్ గో త్రూ ద సిలబస్. యాన్సిబుల్ యూజ్ చేసి వేరియస్ డెస్టినేషన్ సర్వర్స్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు. 100 సర్వర్స్ ని మీరు ఒక్క చేతితో అంటే ఒక సర్వర్ తో కంట్రోల్ చేయొచ్చు. సో దానికోసం కొన్ని స్క్రిప్ట్స్ అవి ఉంటాయి, క్యామెల్ ఫైల్స్ ఎలా రాయాలి ఏంటి చూద్దాం. క్లౌడ్ లో మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు క్లౌడ్ లో ఆటోమేట్ చేయాలంటే క్లౌడ్ గురించి తెలుసుకొని ఉండాలి. సో క్లౌడ్ ఎందుకు వాడాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి సినారియోస్ అంతా చూద్దాం. సిలబస్ ఇదంతా. ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో స్టార్టింగ్ లో ఒక పదం వాడాను నేను, ఒకే టెరాఫామ్ 100 డాట్ అని చెప్పేసి ఒక ఫైల్స్ క్రియేట్ చేస్తే 100 సర్వర్స్ వస్తాయి అన్నాను. ఆ 100 సర్వర్స్ కి రావడానికి కారణం ఈ టెరాఫామ్. టెరాఫామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి ఇదంతా చూద్దాము. సో వేరియస్ ఆప్షన్స్ చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంది టెరాఫామ్. రీసెంట్ గా కొన్ని సినారియోస్ పైప్లైన్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సెక్యూరిటీ అది ఎలా సెట్ చేసాము ఏంటి, ఆ స్క్రిప్ట్స్ అన్ని ఉన్నాయి. స్క్రిప్ట్స్ అంతా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది మన లైవ్ సెషన్స్ లో చూద్దాం. టెరాఫామ్ నెట్వర్కింగ్ రిలేటెడ్, టెరాఫామ్ ఆటోమేషన్స్, టెరాఫామ్ AWS మాడ్యూల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ ఇట్. నెక్స్ట్ 100 సర్వర్స్ 1000 సర్వర్స్ ని ఎలా మానిటర్ చేయాలి. మానిటర్ చేయడానికి మనం డిఫరెంట్ టూల్స్ వాడుకుంటాం. సో ప్రొమథియస్ అండ్ గ్రాఫానా ఇవి లేటెస్ట్ గా ప్రతి ప్రాజెక్ట్ లో, ప్రతి అంటే 10 out of 10 అని చెప్పలేను, 10 జస్ట్ అట్లీస్ట్ 8 10 ప్రాజెక్ట్స్ లో కనుక చూసుకుంటే 8 కంపెనీస్ పైగా యూజ్ చేస్తున్న టూల్స్ ఇవన్నీ. అండ్ సో అలర్ట్స్ అవి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఇది. నెక్స్ట్ అడిషనల్ ప్రిపరేషన్, సెల్ఫ్ స్క్రిప్టింగ్, రెజ్యూమేస్, రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఆఫ్ టూల్స్ స్టార్టింగ్ పేజ్ లో చూసాం కదా, ఆ పేజ్ ప్రతి టూల్ మీద ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి, దాని మీద ఎంట్రీ క్వశ్చన్స్ ఏంటి. ఓకే, ఇది. నెక్స్ట్ రియల్ టైమ్ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక డెవాప్స్ ఇంజనీర్ గా ఉండవలసిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి, మీ ల్యాప్టాప్ లో ఒక మూవీ చూస్తున్నారు, మూవీ సడన్ గా స్టాప్ అవుతుంది, మళ్ళీ ప్లే అవుతుంది, మళ్ళీ స్టాప్ అవుతుంది, మళ్ళీ ప్లే అవుతుంది. నిన్నటి వరకు ఆ ప్రాబ్లం లేదు, మార్నింగ్ నుంచి వస్తుంది. సో యూ షుడ్ సే వై దట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు మీ విండోస్ ల్యాప్టాప్ లో, VLC ప్లేయర్ అనుకుందాం, నిన్నటి వరకు బాగానే వర్కౌట్ అయింది, మధ్యాహ్నం నుంచి వర్కౌట్ అవ్వలేదు. యూ షుడ్ సే ద ప్రాపర్ సొల్యూషన్ వై దట్ VLC ప్లేయర్ ఈస్ బిహేవింగ్ లైక్ దాట్. ఏదో లేటెస్ట్ వెర్షన్ రావడం వల్ల, లేదంటే ఆ ఎగ్జిస్టింగ్ వెర్షన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల కానీ, మీ ఓఎస్ అప్డేట్ అవ్వడం, ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. సిమిలర్లీ ప్రొడక్షన్ సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఒక మెయిన్ ప్రొడక్షన్. ఫ్లిప్కార్ట్ అని ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తాం కదా. ఫ్లిప్కార్ట్ ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. సపోజ్ ఇఫ్ సమ్మన్ స్టార్టెడ్ సెయింగ్ దాట్ నేను పలానా షూ బుక్ చేసుకుందాం అంటున్నాను, అది ఎందుకు బుక్ అవ్వట్లేదు అని కంప్లైంట్ రేస్ చేస్తాను. సో యూనిట్ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్. వైదర్ అది కోడ్ సైడ్ ప్రాబ్లం ఉందా, డెవలపర్ విల్ టేక్ కేర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ప్రాబ్లం ఉందా, యూ హ్యావ్ టు టేక్ కేర్. సో ఇలా మనకి ఏదైతుందో ఇది చూద్దాం. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్, ఆ పైన నేను చూపించిన టూల్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ ఎలా చేద్దాం, ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి,
ఆ ప్రాజెక్టే మీరు రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. అంటే కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ డొమైన్స్‌ని వర్క్ చేస్తున్నారు. సో, ఎడ్యుకేషన్ డొమైన్‌లో కొన్ని సినారియోస్ ఉంటాయి. అవి కొద్దిగా పేర్లు మార్చి మీకు జస్ట్ ఇది ఇలా పేరు చెప్పి మిమ్మల్ని సజెస్ట్ చేయమంటారు. అంటే మిమ్మల్ని రాయమంటాను. నేను ఏవైతే సినారియోస్, ఇష్యూస్ అవైతే ఫేస్ చేశానో యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్. యూ హావ్ టు టెల్ ద సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. నెక్స్ట్ ప్రతి టూల్స్ మీద ఎవ్రీ 15 డేస్ విల్ బి హ్యావింగ్ ఎన్ మాక్ ఇంటర్వ్యూస్. ఆ జరిగిన 2 వీక్ సెషన్స్ మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 1-to-1 హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ అండ్ ల్యాబ్ సెటప్ గైడ్. ల్యాబ్ ఎలా సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు AWS అకౌంట్ క్రియేట్ అవ్వట్లేదు. సో ఇమీడియట్లీ విల్ బి హ్యావింగ్ ఎన్ వాట్సాప్ గ్రూప్. యూ నీడ్ టు కమ్యూనికేట్ ఇన్ ద గ్రూప్. సో ఆ గ్రూప్ లో కమ్యూనికేట్ చేస్తే నేను అసైన్ చేస్తాను. ఆల్రెడీ మన టీమ్ ఓకేనా, మన టీం ఉంటారు. సో ఆ అకౌంట్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు, మీకు ఎక్కడ ఇష్యూ, డోంట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే క్లాస్ లో కూర్చునేసరికి ఈ రోజు క్లాస్ కంప్లీట్ అవ్వాలి. దట్ ఈస్ అవర్ గోల్. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ దట్ రూషి ఇన్ఫోటెక్ యాప్ యాక్సెస్. ప్లే స్టోర్ లో మనకి యాప్ ఉంటుంది. సో ద థింగ్ ఈస్ ఈ రోజు సెషన్ ఏం జరిగింది అది నేను యాప్ లో అప్లోడ్ చేస్తాను. అంటే దాని మీద చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు నాకు చేసి సబ్మిటెడ్ అని చెప్పి మీ యాప్ లో సబ్మిట్ చేస్తే నాకు అలర్ట్ వస్తుంది. మీరు చేయకపోతే అలర్ట్ రాదు కానీ. సో అందుకని ఎండ్ ఆఫ్ ద డే కల్లా చేయవసరం లేదు. బికాస్ సమ్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కానీ, సమ్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ విల్ హ్యావ్ ఏ గ్రేస్ పీరియడ్ ఆఫ్ 3 days. సో దట్ ఆ వీక్ లో నేను ఏం చెప్పాను, మీరు ఆ వీక్ ఏది అవుట్ ఆఫ్ 5-6 క్లాసెస్ ఎన్ని కంప్లీట్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నది, ఆర్ ఏ టూల్స్ లో మీరు లాగ్ అయ్యి ఉన్నారు, మనకి ఈజీగా ట్రాకింగ్ కోసం ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్ ఎజెండా ఏదైతే ఉందో ఇది ఈ పాయింట్స్ అంతా మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో అడ్వాన్స్ సెక్యూరిటీ ఆప్షన్స్ అవి చూసారు కదా, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్, AWS లో మనం ఇదంతా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 minute. యా, సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లెట్స్ స్టార్ట్ అగైన్. డెవాప్స్ లో ఏం డెవలప్ చేసుకోవాలన్నది ప్లాన్ చేస్తారు, ఆ కోడ్ని డెవలప్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, ప్రొడక్షన్ సర్వర్ పంపించేస్తారు. కానీ రిలీజ్ జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత డిప్లాయ్ అండ్ ఆపరేట్ అండ్ మానిటర్. ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత, ఆపరేషన్స్ అయిన తర్వాత మనకి ఏదైతుందో మానిటర్. అగైన్ నెక్స్ట్ వెర్షన్ 2 అప్పుడు రిలీజెస్ మనకి చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. వారానికి ఒక రిలీజెస్, 3 days కి ఒక రిలీజ్, 20 days కి ఒక రిలీజ్. డైలీ నేను ఒక యాప్ చూస్తున్నారు, ఈ రోజు అలాగే ఉంటుందా? కొన్ని యాప్స్ అలాగే ఉంటున్నాయి, కానీ కొన్ని యాప్స్ చాలా ఫ్రీక్వెంట్ చేంజెస్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ డెవాప్స్. మళ్ళీ వెర్షన్ 2 కి ఏవైతే ఉందో దే ఆర్ ప్లానింగ్, దే ఆర్ డెవలపింగ్, దే ఆర్ డిప్లాయింగ్ ద కోడ్, దే ఆర్ టెస్టింగ్, దే ఆర్ రిలీజింగ్, దే ఆర్ డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ఈ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. ఇది డెవ్ అండ్ ఆప్స్. సో ఆ డెవ్ ఆప్స్ రెండు ఎందుకు కలిసి ఏంటనేది మన మెయిన్ సెషన్స్ మన 30th డెమో ఉంది కదా, డెమో ఒకసారి చూద్దాం. సో అగైన్, సో ద ఎజెండా ఈస్ సారీ, ద మెయిన్ dates are 30th of this month. ఓకే, ఈవినింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో 6 PM to 7:30 PM మోడ్ ఆన్లైన్. సో జూమ్ వెబినార్ ఇది. ఓకే, జూమ్ వెబినార్ ఉంటుంది మనకి. ఆ వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కామెంట్ లింక్ లో కూడా ఉంటుంది. ఒకసారి డెమోస్ మనం లైవ్ సెషన్ లో మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.